సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం. మరి ఈ దేవస్థానంలో ఇప్పటికే డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి కూడా, అంటే జనవరి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో ప్రపంచ దేశాల నుంచి విదేశీయులు సైతం స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూ పెడతారు. మరి ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు అన్న అంశాలపైన ఈరోజు సుమన్ టీవీతో మాట్లాడడానికి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి చెందిన కార్యనిర్వహణ అధికారి శ్రీ పెంచల కిషోర్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. జనవరి 1కి మన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి సుమారుగా 50,000 నుంచి 60,000 ఇంకా ఎక్కువ మంది కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సో ఏదైనా సరే అది ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికి కూడా విఘ్నాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని 1వ తారీఖున దర్శించుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలు కానివ్వండి, వాళ్ళు తలపెట్టిన పనులు కానివ్వండి, స్వామిని దర్శించుకొని స్వామిని విన్నవించుకొని తర్వాతనే వాళ్ళు మిగతా పనులు కార్యక్రమాలు చేసుకునే సెంటిమెంట్ చాలా కాలం నుంచి ఇక్కడ కొనసాగుతూ ఉంది. దీనికి ఆధారంగా మనకి సుమారుగా 60,000 మంది మనకి ఇక్కడికి వస్తే మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ మీద కూడా మన జిల్లా కలెక్టర్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మురళీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక కోఆర్డినేషన్ మీటింగ్, జిల్లా స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగి మా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. సో రేపు ప్రత్యేకంగా ఆ అభిషేకం బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా దర్శనం చేయించుకునే దానికి మేము డిసైడ్ చేసాం. సో ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనం ప్రారంభిస్తాం. అంతకుముందు అభిషేకం అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఉభయదారులు ఉంటారు. దాని తర్వాత నుంచి 3 గంటల నుంచి మనకి ఆ దర్శనం సాధారణ భక్తులందరూ కూడా దర్శనానికి అనుమతిస్తాం. ఈ 60,000-70,000 మంది వచ్చినా కూడా సులభంగానే దేవుని దర్శనం సంతృప్తికరంగా చేయించి పంపించడానికి ఏర్పాటు చేసుకుంటాం. మామూలు రోజుల్లో చేసే అన్నదానం కన్నా ఆ రోజు ఎక్కువ వస్తారు కాబట్టి భక్తులందరికీ కూడా మీరు ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? సో మన క్యూ లైన్స్ లో వచ్చే వాళ్ళందరికీ కూడా దర్శనం అయిన తర్వాత వాళ్ళకి ప్రసాద వితరణ జరుగుతుందండి. అది ఉచితంగా ప్రసాదం ఇస్తాము. సో దాని టైం ప్రకారం ఉదయాన్నే బెల్లం పొంగలి, కొంత టైం అయిన తర్వాత పులిహోర, తర్వాత కొంతకాలానికి మళ్ళీ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ గా ఉచితంగా ప్రసాదం కొంత ఇస్తాం. అదే కాకుండా భక్తులు ఇవ్వాల్సింది కూడా బయట టెంపుల్ అవుట్ సైడ్ కొంత భక్తుల వితరణ కూడా జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. ఉదయం 10 గంటల నుంచి అన్నదానం మొదలుపెట్టి సాయంత్రం 4 వరకు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు మాత్రం చేస్తున్నాం. సామాన్య భక్తులకి వీళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా విఐపి బ్రేక్ పెట్టారా, లేదా పూర్తిగా దాన్ని ఏమైనా రద్దు చేశారు? కాణిపాకం టెంపుల్ సంబంధించినంత వరకు ఈ ఉభయదారులు కానివ్వండి, బయట నుంచి వచ్చే విఐపీలు కానివ్వండి, అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు క్యూలో ఉన్న భక్తులకి దైవ దర్శనం సరిగ్గా జరగదు. అందువల్ల ఆగిపోతుంటారు. అది లేకుండా చేయాలంటే వాళ్ళు కూడా విఐపీలో వచ్చే అంతరాలయం దర్శనాలు తగ్గించేస్తే ఆటోమేటిక్గా ఇది స్ట్రీమ్ లైన్ అవుతుందని అనుకుంటున్నాం. రేపు మేము అంతరాయాలను దాదాపు రద్దు చేసినట్టే లెక్క. మొట్టమొదటి లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే మనం అందరికీ దర్శనాలు చేయించి పంపిస్తున్నాం. గుడి లోపలికి వచ్చేటప్పుడు ఏదైనా దొంగతనాలు జరగవచ్చు, లేదంటే అస్వస్థత గురికైతే వాళ్ళకి కావాల్సిన మెడికల్ అసెస్మెంట్ కానీ మీరు అన్ని చేసుకుంటుంటారు కదా, దీనికి సంబంధించి భక్తులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? భక్తులు మనకి ఎటువంటి అనారోగ్యానికి గురైనా వెంటనే మనకి మంచి మెడికల్ టీం దగ్గరే ఉంది. తర్వాత అంబులెన్స్లు కూడా రెడీగా ఉంటుంది. 2 అంబులెన్స్లు రెడీగా ఉంటాయి. ఫ్యూ లైన్స్ లో కూడా మేము మంచినీళ్లు, పాలు, అదేవిధంగా బిస్కెట్లు కూడా కంటిన్యూస్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. మేము మా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. దయచేసి మీరు కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉండి సహకరించాల్సిన కోరుతున్నాం. నూతన సంవత్సరానికి సంబంధించి కాణిపాకంలో చేసిన ఏర్పాట్లపైన మాకు సహకరించినందుకు పూర్తి ధన్యవాదాలు సార్. సుమన్ టీవీ తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.